మాజీ జెడ్పీ చైర్మన్ చెంచులబాబు యాదవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 బడ్జెట్లో అత్యధిక నిధులు కేటాయించి రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధికి సంకేత బడ్జెట్ అని మాజీ జెడ్పీ చైర్మన్ చెంచులబాబు యాదవ్ తెలిపారు. శనివారం నెల్లూరులోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేశారని, అయినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే తపనతో ఈ బడ్జెట్లో అన్ని వర్గాలకు సముచితంగా ప్రకటించారన్నారు. ఈ బడ్జెట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అత్యధిక నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. అన్ని జిల్లాలకు, అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించాలన్నారు. సంక్షేమం, అభివృద్ధికి పరుగులు తీసే బడ్జెట్ అన్నారు. ఈ బడ్జెట్ను ప్రజలు హర్షిస్తున్నారన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరం బడ్జెట్ ఈ రాష్ట్ర రూపురేఖలు మార్చే బడ్జెట్గా నేను అభివర్ణిస్తున్నా. ఇది చాలా మంచి బడ్జెట్. అన్ని వర్గాల ప్రజలకు, అన్ని ప్రాంతాలకు, అన్ని వనరులకు, అన్ని పరిశ్రమలకు, రాజధానికి, పోలవరానికి, అన్ని రకాల ఈ రాష్ట్రాన్ని అన్ని కోణాల్లో అభివృద్ధి చేసే ఆశాజనకమైనటువంటి బడ్జెట్గా మేము తెలియజేసుకుంటున్నా. గతంలో ఎప్పుడూ లేని విధంగా గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 10 లక్షల కోట్ల ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన, అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి ఆశాజనకమైనటువంటి బడ్జెట్ అందించి అన్ని వర్గాల ప్రజలకు కూడా న్యాయం చేసే విధంగా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి కారణం మన ఒక విజన్ ఉన్న నాయకులు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్కే ఇది నిదర్శనం అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా బలహీన వర్గాల గురించి ఆలోచిస్తే, గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కేటాయించిన నిధులు కలిగిస్తే 8,756 కోట్లు అదనంగా ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బలహీన వర్గాల సంక్షేమానికి 47,453 రూపాయలను ఈరోజు బీసీ సంక్షేమానికి సబ్ ప్లాన్ కింద ఈ బడ్జెట్లో నిధులకి మంజూరు చేశారని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఎస్సీలకు 20,000 కోట్లు, ఎస్టీలకు 8,000 కోట్లు, మైనార్టీల సంక్షేమానికి 5,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ ద్వారా కేటాయించారంటే ఇది పూర్తిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమాన్ని, అభివృద్ధిని, ఆకాంక్షని ఇచ్చే బడ్జెట్, వారి రూపురేఖలు మార్చాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి బడ్జెట్ అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నా. అలాగే వ్యవసాయ రంగానికి పెద్దపీట 40,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేటువంటి ఆకాంక్షతో వ్యవసాయ రంగానికి కూడా పెద్దపీట వేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఏ వాగ్దానాలు చేశారో సూపర్ 6 పథకాలని అమలు చేస్తానికి కూడా ఈ బడ్జెట్లో భారీ ఎత్తున నిధులు కేటాయించారు. భారీగా నిధులు వచ్చిందని కూడా ఈ బడ్జెట్లో పెట్టారంటే సూపర్ 6 పథకాలకి రేపు ఈ మే నుంచి ఒక రూపకల్పన జరుగుతుంది. ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ బడ్జెట్ ద్వారా అమలయ్యేదానికి కూడా చక్కటి అవకాశం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా. ఇకపోతే మన జిల్లాలో ఉన్నటువంటి సోమశిల ప్రాజెక్టుకు కూడా దాదాపు 260 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించారంటే ఈ సమస్యల వల్ల నెల్లూరు జిల్లాలో 10 శాసనసభ, పాత నెల్లూరు జిల్లాలో 10 శాసనసభ నియోజకవర్గాలకు సంవత్సరాల నీరు వచ్చే అవకాశం ఉంది. అలాగే తెలుగు గంగ ప్రాజెక్టుకు కూడా ఈ బడ్జెట్లో ఆశించిన దానికంటే ఎక్కువ నిధులను మంజూరు చేశారని తెలుసుకుంటున్నాం. ఈ బడ్జెట్ 2025-26 బడ్జెట్ ఈ యొక్క ప్లాన్ను అమలు చేస్తూ పోతే ఈ రాష్ట్ర యొక్క రూపురేఖలు మారేదానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. ఎటు ఏ ప్రాంతానికి అన్యాయం చేయాల, ఏ వర్గాలకు అన్యాయం చేయాల, ఏ ప్రాజెక్టులకు కానీ, డ్యాములకు కానీ, అలాగే రాజధానికి కానీ దేనికి కూడా ఈ ప్రాజెక్టులో నిధులు కేటాయించలేదు అనేటువంటి సందేహం లేకుండా అన్నిటికీ కూడా నిధులు కేటాయించి బృహత్తరమైనటువంటి ప్రణాళికతో చంద్రబాబు నాయుడు గారు ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి అద్భుతమైనటువంటి బడ్జెట్ మన సీమాంధ్రకు గతంలో ఎప్పుడు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ ప్రభుత్వం ఏ రోజు కూడా ఇట్లాంటి బడ్జెట్ ప్రవేశపెట్టే దాఖలాలు లేవని చెప్పి తెలుసుకుంటున్నా. అన్ని కోణాలు చూస్తే ఈరోజు ప్రాజెక్టులకు కానీ, పరిశ్రమలకు కానీ,
రాజధాని కానీ గత ప్రభుత్వం కన్నా కూడా వేల కోట్లు అదనంగా ఈ బడ్జెట్లో మంజూరు చేసి ఒక అద్భుతమైనటువంటి బడ్జెట్ రూపకల్పన చేశారు. ముఖ్యంగా ఈ సబ్ ప్లాన్ వల్ల 47,000 కోట్లు బీసీలకు కేటాయించడం వల్ల ఈ రాష్ట్రంలో బీసీలకు అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసే అవకాశం ఉంది, అనేక రకాల రుణాలు వచ్చే అవకాశం ఉంది. బలహీన వర్గాల వారు తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా చేసినటువంటి ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి తెలియజేసుకుంటున్నా. అలాగే ఎస్సీలకు 20,000 కోట్లు, ఎస్టీలకు 8,000 కోట్లు, మైనార్టీలకు 5,000 కోట్లు మంజూరు ఇస్తున్నందువల్ల ఈ వర్గ ప్రజానికం కూడా ఎటువంటి అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా వారి స్వయం ఉపాధితో జీవించే అవకాశం ఉంది. అనేక సంక్షేమ కార్యక్రమాలకు కూడా వారు చేసుకునే అవకాశం లభించింది చెప్పి ఇటువంటి అద్భుతమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి కూటమి ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.